బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూన్ 10 అంశము నరుల ఆలోచనలు వ్యర్థము వాక్యము కీర్తనలు 94వ అధ్యాయము 11వ వచనము నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసియున్నది. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ప్రతి పని చేయడానికి ఒక సమయం ఉంటుంది. తినడానికి, నిద్రపోవడానికి, కాలకృత్యములు తీర్చుకోవడానికి, ఉద్యోగం చేసుకోవడానికి, ఇలా అన్నిటికీ సమయం నిర్దేశించుకుంటాము. కాని ఆలోచించుకోవడానికి మాత్రం సమయం పెట్టుకోము. అలా కుదరదు కూడా. అది ఒక నిరంతర ప్రక్రియ. మనం ఏమీ ఆలోచించకుండా ఉండగలగటం సాధ్యమేనా? ఉదయం నిద్రలేచిన దగ్గర్నుండి మరలా పడుకోబోయే వరకు మన ఆలోచనలకు అంతే ఉండదు. మంచేగాని చెడేగాని ఏదో ఒక ఆలోచన మన మెదడును తొలిచేస్తూనే ఉంటుంది. ఒక్కోసారి మన ఆలోచనలు మనకు నిద్ర కూడా లేకుండా చేస్తాయి. మన ఆలోచనలన్నీ స్వార్థపూరితంగా, స్వప్రయోజనాన్ని ఆశించేవిగా ఉంటాయి. మన గురించి, మన కుటుంబం గురించి, మనకి ఇష్టమైన వారి గురించే తప్ప మనల్ని సృష్టించిన దేవుని గురించి ఆలోచించడానికి మనకి సమయం ఉండదు. ఎంతసేపటికీ భవిష్యత్ గురించిన ప్రణాళికలతోనే మన రోజు గడిచిపోతుంది. పోనీ మన గురించి మనం ఆలోచించుకున్నంత మాత్రాన ఏమైనా సంతోషంగా ఉండగలుగుతున్నామా అంటే ఆలోచించే కొద్దీ భయము, బాధ తప్ప ఏమీ ఉండదు. మన గురించి మనం ఆలోచించుకొని చింతించటం తప్ప ఒరిగేదేమీ లేదు. మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు అని మత్తయి 6:27లో యేసు చెప్పినా సరే, మూరెడు కాదు కదా, అంగుళం కూడా ఎత్తు చేసుకోలేనంత చింత రోజంతా మనతోనే ఉంటుంది. అందుకు కారణం వ్యర్థమైన మన ఆలోచనల పుణ్యమే. మనం దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మితే, ఆయన మీద ఆధారపడితే మన ఎత్తు గురించి మనం ఆలోచించుకోము. మనం ఏ స్థితిలో ఉన్నామన్న సంగతి కూడా పట్టించుకోము. సమస్తము దేవుని చేతిలో పెట్టి నిశ్చింతగా ఉంటాము. అప్పుడు దేవుని గురించి తప్ప మన గురించి, మన కుటుంబం గురించి ఆలోచించము. మనం దేవుని గురించి ఆలోచిస్తే దేవుడు మన గురించి ఆలోచిస్తాడు. అయినా దేవుని గురించి ఆలోచించడానికి ఏముంటుంది అన్న అనుమానం రావచ్చు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. రోమా 1:20. మనల్ని సృష్టించిన దేవుని గురించి ఆలోచించటానికి మన జీవితకాలము సరిపోదు. అలాంటప్పుడు ఈ భూమి మీద తాత్కాలికంగా నివసించే మన జీవితము గురించి ఆలోచించటం వలన ఒరిగేది ఏమీ ఉండదు. ఈ జీవన సంబంధమైన ఆలోచనల వలన మనకు మిగిలేది ఆయాసము, ప్రయాసే. అందుకే దేవుడు అంటున్నాడు, నరుల ఆలోచనలు వ్యర్థము అని. మరి ఇలాంటి వ్యర్థమైన ఆలోచనలతో మన మనసు పాడు చేసుకోకుండా, సమయం వృధా చేసుకోకుండా, దేవుణ్ణి ప్రేమించి ఆయన మీద ఆధారపడి మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన మనల్ని నిత్యము నడిపిస్తాడు. మన గురించి, మన కుటుంబము గురించి ఆలోచించాల్సిన అవకాశమే ఉండదు. మరి దేవుని గురించి ఆలోచించడానికి, ఆయన గురించి పరిశీలనగా తెలుసుకోవడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము వ్యర్థమైన మా జీవితం గురించి ఆలోచించుకొనక నీమీద ఆధారపడి జీవించినట్లు కృప దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.